ఏపీలో రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేర్లు ఖరారు చేసింది టీడీపీ. మరోవైపు జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇప్పటికే నామినేషన్ వేశారు. టీడీపీ నేతలు సోమవారం నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11:30కి అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిన్న పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు బీ ఫామ్లు అందించారు. సామాజిక సమతుల్యత, అంకిత భావం, యువతకు పెద్దపీట వేస్తూ ఈ ఎంపిక చేపట్టారని టీడీపీ స్పష్టం చేసింది. పార్టీతో అనుబంధం, చేసిన సేవలు పరిగణనలోకి తీసుకుని అధిష్టానం రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. జనసేన పార్టీ తరపున రాజ్యసభకు లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలు, రాష్ట్రం తరపున వాయిస్ వినిపిస్తానన్నారు లింగమనేని. ఆయన్ను బలపరుస్తూ 4 ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. అయితే అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా 4 రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. రాజ్యసభ సభ్యులుగా అవకాశం దక్కని ఆశావాహుల్ని టీడీపీ అధిష్టానం బుజ్జగింపులు చేస్తోంది. రాజ్యసభ సీటు కోసం వర్లరామయ్య, తిప్పేస్వామి చివరి వరకు వేచి చూశారు. వారికి ఫోన్ చేసి మాట్లాడారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కంభంపాటి రామ్మోహన్ రావు, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు కిలారు రాజేష్. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని వివరించినట్టు తెలుస్తోంది. నేతలు చేసిన సేవల్ని పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు సముచిత ప్రాధాన్యం ఉంటుందని పల్లా శ్రీనివాస్, కిలారి రాజేష్ వారికి తెలిపారు.